పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఒక చిన్న దీవుల సముదాయం ఉంది. ఇది ఎంత దూరంలో ఉందంటే దీనికి దగ్గరలో ఉన్న ఖండం కూడా 3000 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఆధునిక అమెరికన్ జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఈ ప్రదేశం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ లక్షల కొద్దీ సముద్రపు పక్షులు, గాలికి ఊగే కొబ్బరి చెట్ల శబ్దాలు మాత్రమే వినిపిస్తాయి. దీని పేరే పాల్మైరా అటాల్. ఇది అమెరికా ఆధీనంలో ఉన్న ఒక ప్రాంతం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఇది భూమి మీద అత్యంత ఏకాంతమైన, స్వచ్ఛమైన ప్రదేశంగా మారిపోయింది. ఇక్కడికి చేరుకోవడం ఎవరికీ అంత సులభం కాదు. కనీసం అమెరికా పౌరులు కూడా ఇక్కడికి సులభంగా వెళ్లలేరు. ఈ ప్రదేశం ఎందుకంత ప్రత్యేకం, అక్కడికి ఎందుకు ఎవరూ వెళ్లలేరు అనే విషయాలు తెలుసుకుందాం పదండి. దీనికోసం ముందుగా అక్కడ భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకోవాలి. పాల్మైరా అనేది పూర్తిగా పగడపు దిబ్బలతో ఏర్పడిన ఒక అటాల్. ఎప్పుడూ అంతరించిపోయిన ఒక అగ్నిపర్వతం ఆనవాళ్లివి. లక్షల సంవత్సరాల క్రితం సముద్రం అడుగు భాగం నుంచి ఒక అగ్నిపర్వతం పైకొచ్చింది. అది నెమ్మదిగా మళ్లీ నీటి అడుక్కు మునిగిపోతున్న సమయంలో దాని చుట్టూ ఒక పగడపు దిబ్బ పెరగడం మొదలైంది. అది ఎప్పుడూ పైకి వస్తూనే ఉండేది. ఆ పురాతన పర్వతానికి సంబంధించిన ఇప్పుడు మిగిలిన ఆ పగడపు దిబ్బలు, ఇసుక మరియు ఆ దిమ్మ మాత్రమే మిగిలింది. ఇవన్నీ కలిసి కొన్ని మడుగులను తమ చుట్టూ బంధించుంచాయి. ఆ అటాల్ మొత్తం చాలా చిన్నగా ఉంటుంది. ఇది కేవలం 4 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది. అందులో సుమారుగా 50 చిన్న దీవులు, ఇసుక తిన్నెలు చెల్లాచెదురుగా ఉంటాయి. ఈ దీవులు సముద్ర మట్టానికి కేవలం 6 అడుగుల ఎత్తులో మాత్రమే ఉన్నాయి. దీనివల్ల సముద్రంలో వచ్చే చిన్న మార్పులు కూడా ఇవి తీవ్రంగా ప్రతిస్పందిస్తాయి. అయితే ఈ అటాల్ గురించి మరో ఆసక్తికరమైన విషయం దాని స్థానం. హవాయి మరియు అమెరికన్ సమోవా దీవులకు సరిగ్గా మధ్యలో ఈ పాల్మైరా ఉంటుంది. హవాయిలోని పెద్ద దీవికి దక్షిణంగా దాదాపు 1000 మైళ్ళ దూరంలో ఇది ఉంటుంది. ఈ ప్రదేశం ఒక ప్రత్యేకమైన వాతావరణ మండలంలో ఉంది. ఉత్తర దక్షిణార్ధగోళాల నుంచి వచ్చే గాలులు ఇక్కడ ఢీకొంటాయి. దీనివల్ల ఇక్కడ వాతావరణం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. విపరీతమైన వర్షపాతం ఇస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఇతర దీవుల్లో వర్షాకాలం, ఎండాకాలం అని విడిగా ఉంటాయి కదా. కానీ పాల్మైరాలో ఏడాది పొడవునా వర్షం పడుతూనే ఉంటుంది. ఇక్కడ సంవత్సరానికి ఆశ్చర్యపోయేలా 175 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది. ఈ అటాల్ మొత్తం దట్టమైన పచ్చని వర్షారణ్యంతో నిండుంటుంది. ఇక్కడ ఎత్తైన పిసోనియా చెట్లు, కొబ్బరి తోటలు ఎక్కువ. అడవి నేల అంతా ఫేడ్స్ మొక్కలు, ఉప్పును తట్టుకునే ఇతర మొక్కలతో నిండిపోయి ఉంటుంది. అయితే ఈ అడవికి చుట్టూ ఉన్న సముద్రానికి మధ్య ఉన్న సంబంధమే పాల్మైరాను ఒక అద్భుతంగా మార్చింది. పసిఫిక్ మహాసముద్రంలో చెక్కు చెదరకుండా మిగిలి ఉన్న తీర ప్రాంత అటవీ వ్యవస్థలో ఇదే ఒకటి. ఇక్కడ ప్రతి ఒక్క ప్రాణి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. అడవిలోని చెట్ల మీద లక్షలాది సముద్రపు పక్షులు గూళ్లు కట్టుకుంటాయి. ఇందులో చాలా అరుదైన రెడ్ ఫుటెడ్ బుబీస్, సూటీ టర్న్స్ అనే రకరకాల పక్షులు, జీవులు ఉంటాయి. దీని ఫలితంగా అక్కడ అద్భుతమైన సముద్ర జీవ వైవిధ్యం ఏర్పడింది. ఇక్కడ మడుగులు, పగడపు దిబ్బలు ఎన్నో రకాల ప్రాణులతో కళకళలాడతాయి. సొరచేపలు, మాంటారేస్, రాక్షస ఆల్చిప్పలు ఇలాంటివి చూపర్లను ఆకట్టుకుంటాయి. సొరచేపలు, ఇతర పెద్ద జంతువులు ఈ సముద్ర వ్యవస్థను శాసిస్తాయి. ఇది ఆ ప్రదేశంలో ఎంత ఆరోగ్యంగా ఉందో చెప్పడానికి ఒక స్పష్టమైన సంకేతం. ప్రపంచవ్యాప్తంగా పగడపు దిబ్బలు నాశనం అవుతున్నాయి. చేపల వేట పెరుగుతోంది. కానీ అలాంటివేవి దీన్ని తాకలేవు. ఇది ఒక సజీవ ప్రయోగశాల లాంటిది. మనుషులు రాకముందు సముద్రాలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి ఇది ఒక కిటికీ లాంటిది. కానీ ఇంత అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ చాలా సున్నితమైంది కూడా. ఇంతకాలం దీనికి రక్షణ కవచంలా ఉన్న ఈ ఏకాంతమే దీనికి ముప్పుగా కూడా మారే అవకాశం ఉందట. ఈ పాల్మైరా అటాల్కు ప్రయాణించడం అనేది చాలా మంది కోరిక. ఇక పాల్మైరా అటాల్ అనేది ఒక భౌగోళిక అద్భుతం. దీని ఏకాంతం వేల సంవత్సరాల పాటు దీన్ని రక్షిస్తూ వస్తుంది. ప్రకృతి తనకంటూ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించుకోవడానికి ఇది అవకాశం ఇచ్చింది. కానీ అదే ఏకాంతం మనుషుల ఆశలకు, మూఢనమ్మకాలకు, సంఘర్షణలకు ఒక ఖాళీ పలకలా మారింది. ఈ అటాల్ చరిత్రలో ఓడల ప్రమాదాలు, రాజశాసనాలు, ప్రపంచ యుద్ధాలు, సుప్రీంకోర్టు దాకా వెళ్లిన చట్టపరమైన పోరాటాలు దాగున్నాయి. ఇంత దూరంగా ఖాళీగా ఉన్న ఒక దీవి చరిత్రలో ఇంత పెద్ద పాత్ర పోషిస్తుందని ఎవరూ ఊహించుండరు. నిజానికి చాలా కాలం పాటు పాల్మైరా అనేది మ్యాప్లలో ఒక దెయ్యం లాంటిది. ఇది వాస్తవం కంటే పురాణాల ద్వారానే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. 1798వ సంవత్సరంలో ఒక అమెరికన్ కెప్టెన్ దీన్ని చూసే వరకు పాశ్చాత్య రికార్డ్స్లో దీని ప్రస్తావన లేదు. పాల్మైరా అనే పడవ ఇక్కడ పగడపు దిబ్బల మీద ప్రమాదానికి గురైన 4 సంవత్సరాల తర్వాత దీనికి ఆ పేరు పెట్టారు. శపించబడిన నిధి, వివరించలేని అదృశ్యాలు లాంటి కథలు ఈ అటాల్ చుట్టూ అల్లుకున్నాయి. దీనివల్ల ఇది ఒక ఆసక్తికరమైన, భయంకరమైన ప్రదేశంగా మారింది. అయితే 1862వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనతో ఇదంతా పూర్తిగా మారిపోయింది. హవాయి 4వ రాజు ఆదేశాల మేరకు 2 హవాయి పౌరులు ఇక్కడ హవాయి జెండాను పాతారు. అప్పట్నుంచి దీన్ని హవాయి రాజ్యానికి చెందిన ప్రదేశంగా వాళ్ళు ప్రకటించారు. 1000 మైళ్ళ దూరంలో ఉన్న ఆ దీవుల తలరాతతో ఈ చిన్న భూభాగాన్ని వాళ్ళు శాశ్వతంగా ముడిపెట్టారు. 1898వ సంవత్సరంలో అమెరికా హవాయిని తన ఆధీనంలోకి తీసుకున్నప్పుడు
పాల్మెరా కూడా ఆ జాబితాలో చేరింది. అలా ఇది అధికారికంగా అమెరికా భూభాగంగా మారింది. కానీ దశాబ్దాల పాటు ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండేది. 1922వ సంవత్సరంలో హోనలులుకు చెందిన ఫుల్లర్ లియో అనే కుటుంబం ఈ అటాల్ను $15,000 కొనుగోలు చేసింది. ప్రపంచ సమస్యలకు దూరంగా ఒక కొబ్బరి తోటను ఒక కుటుంబం విడిది కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు కళ్ళు కన్నారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అది వాళ్ళ సొంత స్వర్గంలో ఉండిపోయింది. కానీ ప్రపంచ సమస్యలు దానికి దగ్గరవుతున్నాయి. 1930వ దశకం చివర్లో పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పుడు అమెరికా సైన్యం పాల్మెరాను ఒక స్వర్గంగా కాకుండా ఒక వ్యూహాత్మక ఆసక్తిగా చూడడం మొదలుపెట్టింది. అక్కడే ఈ అటాల్ కథ ఒక నాటకీయ మలుపు తీసుకుంది. 1941వ సంవత్సరంలో పెర్ల్ హార్బర్ మీద దాడి జరిగిన తర్వాత అమెరికా నౌకాదళం పాల్మెరా అటాల్ను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా కఠినంగా ఉన్నాయి, కానీ తప్పనిసరిగా మారాయి. చాలా తక్కువ వ్యవధిలోనే ఈ స్వచ్ఛమైన ప్రకృతి అద్భుతం ఒక కోటలా మారిపోయింది. నౌకాదళ నిర్మాణ బృందాలు అనబడే సీబీలు ఈ అటాల్ మీదకు చేరుకున్నాయి. దాన్ని పూర్తిగా యుద్ధానికి అనుగుణంగా మార్చేశారు. సున్నితమైన పగడపు దిబ్బలను తవ్వి నౌకల కోసం లోతైన మార్గాలను ఏర్పాటు చేశారు. బాంబర్ విమానాల కోసం పొడవైన రన్వేలు వేశారు. తవ్విన పగడాలతో అనేక దీవుల్ని కలుపుతూ వంతెనలు కట్టారు. అంతకుముందు అక్కడ ఉన్న కొద్దిపాటి పక్షులు, పీతలతో పాటు అకస్మాత్తుగా 6,000 మంది అమెరికన్ సైనికులు వచ్చి చేరారు. పసిఫిక్ యుద్ధంలో పాల్మెరా ఒక ముఖ్యమైన ఇంధన కేంద్రంగా, నిఘా కేంద్రంగా మారింది. అది ఎక్కడికి కదలని ఒక విమాన వాహక నౌకలా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ అధికారికంగా ఎలాంటి యుద్ధాలు జరగకపోయినా ఒక జపనీస్ జలాంతర్గామి ఈ దీవి మీద దాడి చేసింది. ఆ దాడిలో ఒక రేడియో స్టేషన్, ఒక నౌక ధ్వంసమయ్యాయి. యుద్ధం ముగిసిన తర్వాత సైన్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ వ్యూహాత్మకంగా ఎంతో విలువైన గాయపడిన ఒక భూభాగాన్ని వాళ్ళు వదిలి వెళ్లారు. సంవత్సరానికి కేవలం $1 అద్దెకు తమ దీవిని ఇచ్చిన పుల్లర్ లియో కుటుంబం ఇప్పుడు తమ ఆస్తిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. కానీ అది కేంద్ర ప్రభుత్వ భూభాగమని వాదిస్తూ అమెరికా ప్రభుత్వం నిరాకరించింది. దాంతో ఆ కుటుంబం సుప్రీంకోర్టు వరకు వెళ్లి చట్టపరమైన పోరాటం చేసింది. 1947వ సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం మరియు పుల్లర్ లియో కుటుంబం మధ్య జరిగిన కేసులో కోర్టు ఆ కుటుంబానికి అనుకూలంగా తీర్పిచ్చింది. ప్రైవేట్ ఆస్తి హక్కుల విషయంలో అదొక చారిత్రాత్మక నిర్ణయం. ఆ కుటుంబానికి తమ అటాల్ తిరిగి వచ్చింది. కానీ అది పూర్తిగా మారిపోయిన ప్రదేశం. దాంట్లో మడుగులు తవ్వబడ్డాయి, దీవులు కలపబడ్డాయి. ఆ ప్రకృతి అంతా యుద్ధం మిగిల్చిన శిథిలంగా మారిపోయింది. దాని అణువ్యర్థాల డంపుగా, క్యాసినో రిసార్ట్గా మార్చాలనే ప్రతిపాదనలను వాళ్ళు తిరస్కరించారు. దాని నిజమైన విలువ అభివృద్ధిలో లేదని, దాని అటవీ స్వభావంలో ఉందని వాళ్ళు నమ్మారు. 2000వ సంవత్సరంలో ది నేచర్ కన్వర్జేషన్ అనే పర్యావరణ సంస్థ ఈ పాల్మెరాను ఆ కుటుంబం నుంచి కొనుగోలు చేసింది. ఈ అటాల్ను శాశ్వతంగా రక్షించాలనే ఉద్దేశంతోనే వాళ్ళ పనిచేశారు. అయితే ఒకప్పటి ఈ సైనిక స్థావరాన్ని భూమి మీద అత్యంత ప్రత్యేకమైన, కఠిన ఆంక్షలున్న ప్రదేశంగా ఇది మార్చేసింది. దాని ఏకాంతానికి ఇదొక కొత్త కారణం. ఇది ఎందుకు జరిగింది, ఈరోజు పాల్మెరా ఏ ప్రయోజనం కోసం సేవ చేస్తుంది అనేది ఈ అద్భుతమైన కథలో చివరి భాగం. పాల్మెరా ఏకాంతాన్ని అర్థం చేసుకోవడానికి మనం 1000 మైళ్ళ సముద్ర ప్రయాణం చేశాం. హవాయి రాజ్యంలో మర్చిపోయిన ఒక భాగం నుంచి ప్రపంచ యుద్ధంలో ఒక కీలకమైన కోటగా మారిన దాని విచిత్రమైన చరిత్రను తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన చివరి ప్రశ్నకొద్దాం. ప్రపంచమంతా ప్రయాణిస్తున్న ఈ రోజుల్లో అమెరికాకు చెందిన ఈ ప్రాంతంలోకి ప్రవేశించడం ఎందుకు నిషేధం? దీనికి సమాధానం ప్రభుత్వ రహస్యాల్లోనూ, దాగి ఉన్న ఏదో ప్రమాదంలోనూ లేదు. పాల్మెరాను భూమి మీద అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మార్చిన ఒక గొప్ప లక్ష్యంలో దాగుంది. మీరు పాల్మెరా అటాల్ను ఎప్పటికీ సందర్శించలేకపోవడానికి కారణం అది ఇప్పుడు కేవలం ఒక భూభాగం కాదు, అది ఇప్పుడు ఒక లక్ష్యం. 2000వ సంవత్సరంలో నేచర్ కన్వెన్సీ ఆ అటాల్ను కొనుగోలు చేసినప్పుడు వాళ్ళు కేవలం ఒక రిమోట్ దీన్ని మాత్రమే తీసుకోలేదు. ఆ ముఖ్యమైన ఒక సహజ సంపద బాధ్యతను వాళ్ళు తీసుకున్నారు. దీన్నొక జాతీయ వన్యప్రాణి రక్షిత కేంద్రంగా నిర్వహించి అమెరికా షిప్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీస్ వారితో కలిసి వాళ్ళు దాన్ని బయట ప్రపంచానికి దూరంగా జరిపేశారు. పాల్మెరా ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకు ఒక గొప్ప కోట, సైన్స్ కోసం అంకితమైన ఒక సజీవ ప్రయోగశాల. కఠినంగా నియంత్రిస్తున్నారు. అందుకే అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకుండా భూమి భవిష్యత్తును రక్షించడంలో సహాయపడే ఒక అద్భుతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి అక్కడ. ఎంత మంచి ఉద్దేశంతో వచ్చే పర్యాటకులనైనా సరే వాళ్ళు అక్కడికి వస్తే బయట జాతుల జీవులు అక్కడికి చేరే ప్రమాదం ఉంది. సామాన్లలో దాక్కున్న కీటకాల నుంచి పడవల అడుగున ఉండే రకరకాల జీవుల వరకు ప్రమాదమే. ఇంత సూక్ష్మంగా సమతుల్యంగా ఉన్న ఈ ప్రపంచంలో ఒక చిన్న తప్పు జరిగినా మొత్తం నాశనం అవుతుంది. మరి అక్కడికి వెళ్ళగలిగే ఆ కొద్ది మంది ఎవరు? ఈ అటాల్లో ఎప్పుడూ ఒక 20 మందికి మించకుండా జనాభా మారుతూ ఉంటుంది. కానీ వీళ్ళు పర్యాటకులు, సాహసికులు కారు. వీరు ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అలాగే నేచర్ కన్వెన్సీ మరియు అమెరికా షిప్ అండ్ వైల్డ్ లైఫ్ సర్వీసెస్కి చెందిన సహాయక బృందాలు. వీళ్ళంతా కూడా సాయంత్రం సమయంలో లక్షలాది సముద్రపు పక్షుల శబ్దాల మధ్య గడుపుతారు. కాబట్టి ఈరోజు పాల్మెరాలో జీవితం ఒక విచిత్రమైన వైరుధ్యం. శిథిలమవుతున్న 2వ ప్రపంచ యుద్ధ కాలం నాటి బంకర్లు, మొక్కలతో నిండిన రన్వేలు,
హింసాత్మక గతాన్ని దాచుకున్న రోడ్లు. అయితే ఇవన్నీ ఆ దీవిని తిరిగి స్వాధీనం చేసుకున్న ఒక ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ మధ్యలో ఉంటాయి. ప్రకృతి ఎంత వేగంగా కోలుకుంటుందో శాస్త్రవేత్తలు అక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు ఇప్పుడు. కాబట్టి పాల్మెరా అనేది మన గ్రహం కోసం ఉన్న ఒక నియంత్రణ సమూహం లాంటిది. పర్యావరణం మళ్లీ కోలుకోవడం సాధ్యమే అని ఇది నిరూపిస్తుంది. దాన్ని సాధించడానికి అవసరమైన శాస్త్రీయ మార్గాలను వెతుకుతోంది. ప్రస్తుతం పాల్మెరాలో 4 నుంచి 20 మంది మాత్రమే ఉంటారు. ద నేచర్ కన్వర్జెన్సీ సంస్థ భారీగా విరాళాలు ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు ఎంత విరాళం ఇవ్వాలనేది నాకు తెలియదు, కానీ అక్కడికి వెళ్ళడం మాత్రం అసాధ్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.